ఇంకా నేనటు దెబ్బతో ఒకేసారి ధమ్మని జ్ఞానోదయం అయిందనమాట. ఇంక ఈరోజు నుంచి హెల్తీ తిందామని ఫిక్స్ అయ్యాను. సో, హ్మ్. పొద్దున్నే పొమోగ్రానేట్స్ తీసేసుకుంటూ ఇస్తున్నా ఇంకా ఒక్క నిమిషాలు. ఆఫీస్‌కి రెడీ అయిపోతున్నా. సో, బేసికల్లీ నాకు ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటది. కానీ మేబీ దేర్ ఆర్ పాసిబిలిటీస్ దట్ నెక్స్ట్ వీక్ నేను నా హోమ్ టౌన్ ఎళ్ళొచ్చు. సో, దానికోసం ముందే కాంపెన్సేట్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా రెడీ అయిపోతున్నాను నేను బేసిక్ స్కిన్ కేర్ చేసేసుకొని. సో, బేసికల్లీ డాక్టర్ నాకు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చారు. కానీ ఐ యామ్ ఫీలింగ్ సమ్‌వాట్ గుడ్. సో, ఇంకా కాంపెన్సేట్ కూడా చేయాలి కాబట్టి ఎళ్ళిపోతున్నాం మేము ఈరోజు ఆఫీసు. సో, ఈరోజు నా లంచ్ పెరుగన్నంలో తాలింపేస్తారు గదా! దాన్ని దద్దోజనం అంటారా? అండ్ ఇది నేను ట్రిక్ యూట్యూబ్‌లో చూసాననమాట. గుడ్డుని 2 వైపులా కొట్టి ఇలా రోల్ చేస్తే ఈజీగా వచ్చేస్తది పొట్టు. సో, ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్ ట్రిక్. అండ్ ఈరోజు నేను స్వీట్ పొటాటో అండ్ ఎగ్ తినేస్తున్నాను. ఇంకా ఆఫీస్‌కి బయలుదేరిపోయాం. కానీ ఈరోజు లేట్ అయిపోయాం. ఎందుకంటే మా బుడ్డోడు మమ్మల్ని బయలుదేరనివ్వలేదు. సో, మా ఆయన సూపర్ ఫాస్ట్‌గా నడిపేసి ఇంకా ఎళ్ళిపోయాం మేము ఆఫీస్‌కి. కొంచెం సేపున్నాక లంచ్ టైమ్ అయిపోయింది. లంచ్ తినేసి వాకింగ్‌కెళ్ళిపోయాం. సో, ఇక్కడ నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఇట్స్ సో బ్యూటిఫుల్. ఐ మెస్మరైజ్డ్ దట్ సీనరీ. అండ్ ఇంగ ఆఫీస్‌కొచ్చేసి నార్మల్ వర్క్ చేస్తున్నాను. సో, నిన్న నాకొక కామెంట్ వచ్చిందనమాట. మీరు ఏమంటారు ప్లాస్టిక్ కప్‌లో కాఫీ టీ తాగకండి అని. సో, నోటెడ్. నేనింకా గ్లాస్ కప్‌లో తాగేస్తున్నాను. అండ్ ఇంక రిటర్న్ ఆఫీస్‌కొచ్చేసి వర్క్ చేసేసుకుంటున్నాను. అండ్ అట్నే సాయంత్రం అయిపోయింది. నా డిన్నర్ గూడా సేమ్ చేసేసుకొని ఇంకా ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చాక కొంచెం హెడ్‌ఏక్ ఉంటే మా ఆయన నాకు హెడ్ మసాజ్ చేస్తున్నారు. సో, ఈ రోజుకింతే. మళ్ళీ రేపటి వ్లాగ్‌లో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.